మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, భద్రాచల బీఆర్ఎస్లో లుక్కలుక్కులు మొదలై నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇన్ఛార్జ్ మార్పు వార్తతో ఇక వర్గపోరు కూడా అదే రేంజ్లో కూడా రాజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణ, అలాగే లక్ష్మీనారాయణ స్థానంలో ఎమ్మెల్సీ తాతామధును నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ కొనసాగించడానికి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అనుచరులు ఉన్నారో వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీని గెలిపించే సత్తా తమకు ఉందని కూడా బాలసాని వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇన్ఛార్జ్ మార్పుపై ఒక రకమైనటువంటి రాజకీయ అలచడి మొదలైందని చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏం చేస్తారు? ఎస్, చెప్పండి నవీన్. అధికార బీఆర్ఎస్ పార్టీలో అంటే అంతర్గతంగా ఉన్నటువంటి వర్గపూర్ అనేది రోజు రోజుకు బయటపడుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొన్నటి వరకు కూడా అంటే పొంగులేటి అనుచరుడుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఈ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అనంతరం 40 రోజుల వ్యవధిలోనే తెల్లం వెంకట్రావు మళ్ళీ ఆయన సొంత గూటికి అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చేరిన నేపథ్యంలో ఈ విషయంలో కూడా అక్కడైతే ఒక వర్గపూర్ అనేది బయటపడిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే తెల్లం వెంకట్రావు ఏదైతే పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అక్కడ బీఆర్ఎస్ పార్టీ సీట్ అయితే ఆశించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరు మరలా తెల్లం వెంకట్రావుని అధికార బీఆర్ఎస్ ఆహ్వానించి మరలా టికెట్ కేటాయించిన నేపథ్యంలో వీరందరూ కూడా ఆయనకి టికెట్ ఇవ్వద్దని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రేఖా కాంతారావును కావచ్చు, అదే విధంగా అంటే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కూడా కలిసి ఈ యొక్క సీట్ ఇవ్వద్దని చెప్పినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క విషయం సద్దుమణిగింది అనుకునే లోపే మరొక విషయంలో అయితే ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపూర్ అనేది పెరుగుతుందని కూడా చూడవచ్చు. అంటే ఇప్పుడు భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బాలసాని లక్ష్మీనారాయణ తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుని భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారని కూడా చూడవచ్చు. అయితే ఏదైతే తాతా మధు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితోటి సమావేశం పెట్టదలుచుకున్నారు. అయితే దానికి బాలసాని లక్ష్మీనారాయణ అనుచరులు కూడా ఎవరు కూడా అటెండ్ కాకపోవడంతో దీన్ని అయితే పోస్ట్ పోన్ చేసినట్టు కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య వ్యక్తి ఉన్నాడు. తను ఇప్పుడు అంటే ఎమ్మెల్యే టికెట్ గా ఆశించి ఆయన టికెట్ రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వారి అనుచరులతో అయితే అంటే ఈ తెల్ల వెంకట్రావుకి సీట్ ఇవ్వద్దు అని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అంతరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇటు మండల అధ్యక్షులు కావచ్చు, అనేక మంది అంటే బాలసాని లక్ష్మీనారాయణ స్థానికుడు కావడం, అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆయన చాతుర్యతతోటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలకు గాను అంటే ఈ బాలసాని లక్ష్మీనారాయణ తప్పించి ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ తాత అంటే ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును అయితే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడంతో అక్కడ పార్టీ రెండుగా చీలిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అంటే బాలసాని లక్ష్మీనారాయణ వర్గం మాట్లాడుతూ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీని భద్రాచలంలో గెలిపించుకునే సత్తా మాకుందని మరలా బాలసాని లక్ష్మీనారాయణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని. ఇదంతా అయితే బాలసాని లక్ష్మీనారాయణ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో అలకపూలినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు కూడా తను దూరంగానే ఉంటున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే బాలసాని లక్ష్మీనారాయణ పరంగా తీసుకుంటే ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడుగా ఉన్నటువంటి ఆయన టీడీపీలో కూడా తుమ్మల నాగేశ్వరరావు తోటే ప్రయాణం సాగించారు. అనంతరం ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా ఆయన కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మరలా ఇప్పుడు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనతో పాటే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్తారనే సందేహం కూడా దీని అంతటికి ఊతమిచ్చేటట్టు లక్ష్మీనారాయణ కూడా అనేక కార్యక్రమాలకు అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా అయితే ఉంటూ వస్తున్నారు. అంటే అంతా కూడా చూస్తుంటే భద్రాచల నియోజకవర్గంలో ఈసారి అంటే పోటీలో ఉండబోతున్నటువంటి తెల్లం వెంకట్రావుకి అయితే తెల్ల వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం కారణంగానే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి తాతా మధు లాంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెడుతున్నారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు. దీనిపై అధిష్టానం ఏమైనా స్పందించింది? అధిష్టానం నిర్ణయం దాదాపుగా ఖరారంటున్నారా? కేవలం ఇది ఊహాగానాలు మాత్రమే అనుకోవచ్చు మనం? ఎమ్మెల్సీ తాతా మధుని భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా దాదాపు ఖరారు చేసి అంటే అక్కడ అంటే లోకల్లో ఉన్న నాయకులతోటి కూడా మీటింగ్లు కూడా పెట్టాలని కూడా వీరు అనుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడ బాలసాని లక్ష్మీనారాయణ యొక్క వర్గము దీనిని వ్యతిరేకించడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ కావాలని కోరుకోవడంతో వారు పెట్టాలన్న సమావేశాలు కూడా రద్దు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే అధిష్టానం నుండి ఎమ్మెల్సీ తాతా మధుని అంటే భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయనే పెట్టాలని అయితే వారు భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క లక్ష్మీనారాయణ వర్గము ఎదురు తిరగడం, అదే విధంగా లక్ష్మీనారాయణ ఇప్పుడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉండాలని అందరూ కూడా కోరుకుంటుండటంతో మరలా
పునరాలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఏది అంటే వీరు అధిష్టానం నుంచి ఇప్పటికీ అంటే వారిని అంటే లక్ష్మీనారాయణ కొనసాగిస్తారా, లేదు అంటే తాతా మధుని భద్రాచలం ఇన్ఛార్జ్ గా పంపిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. కాదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా అంటే ఎన్నికలు మరో కొన్ని నెలలు ఉండడంతో భద్రాచల నియోజకవర్గం అంటే ఇప్పుడు తెల్లం వెంకట్రావు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి కాంగ్రెస్ కి వెళ్లి 40 రోజుల్లోనే మళ్ళీ ఒక బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అదే విధంగా అక్కడ భద్రాచల నియోజకవర్గంలో తీసుకుంటే అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోదెం వీరయ్య కూడా నవీన్ ఫైనల్గా అంటే ఒకవేళ చూసుకుంటే కనుక అంటే తుమ్మలకి అత్యంత సన్నిహితులుగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో సో ఈయన ఒకవేళ తారా మధుకు సంబంధించి కానీ ఆయన టికెట్ కన్ఫర్మ్ అయితే అంటే ఇన్ఛార్జ్గా ఒకవేళ కానీ బాధ్యతలు అప్పగిస్తే కనుక సో బాల్సాని వెళ్ళే అవకాశం ఉందంటారు. అంటే అక్కడ నుంచి ఆయన మారిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ఇప్పటికే చాలా వరకు టికెట్ కేటాయించడంపై ఉన్నటువంటి సందిగ్ధత ప్రజల్లో వ్యతిరేకత చాలా వరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఇన్ఛార్జిగా ఆశించినటువంటి ఆయన తప్పించి ఈయనకి పెడితే ఖచ్చితంగా ఈయన వెళ్ళిపోయిన తర్వాత పార్టీకి మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకు అంటే ఇప్పుడు భద్రాచల నియోజకవర్గంలో ఇప్పుడు తెల్ల వెంకట్రావు వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి అంటే పార్టీని నడిపించింది బాలసాని లక్ష్మీనారాయణ చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి మీటింగులు పెట్టడం కానీ ఏ ఒక్క కార్యకర్త అదే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికి లక్ష్మీనారాయణ కృషి చేశాడని కూడా చెప్పొచ్చు. కానీ ఏదైతే అధిష్టానం మరలా అంటే ఇప్పుడు తెల్ల వెంకట్రావుని పిలిచి టికెట్ ఇవ్వడం అంటే తెల్ల వెంకట్రావు వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టికెట్ ఆశావాహులు అయితే అక్కడ అంటే చాలా మంది వచ్చారని కూడా చూడవచ్చు. దీంట్లో ఇప్పుడు చెర్ల నుంచి చూసుకుంటే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి కావచ్చు, మరికొంతమంది ఈ బాలసాని లక్ష్మీనారాయణ తోటి సంప్రదింపులు చేయడం, అదే విధంగా వీరందరికీ కూడా సీట్లు వస్తాయనుకొని వాళ్ళు ఊహలో అంటే వారు డిసైడ్ అయిన పరిస్థితుల్లో మళ్ళా తెల్ల వెంకట్రావు ఆయన సొంత అంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ టికెట్ తెల్ల వెంకట్రావుకే కేటాయించడం, ఇదంతా కూడా వీటన్నిటిని కూడా ఒక సామరస్యంగా పరిష్కరిస్తూ వస్తున్నటువంటి బాలసాని లక్ష్మీనారాయణకి ఏదైతే తెల్ల వెంకట్రావుకి టికెట్ ఇచ్చారో అప్పుడు మాత్రం ఈయనని కొంచెం పక్కకు పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీని అంతటిపై కూడా బాలసాని లక్ష్మీనారాయణ అయితే అలకబూనినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నియోజకవర్గ పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన అంటే కష్టపడ్డారు. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా చేయడం, అదే విధంగా ఆయన తుమ్మల నాగేశ్వరరావు యొక్క వర్గంగా కూడా ఆయన నడిచిన పరిస్థితులలో తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీలోకి రెడ్ కార్పెట్ పరిచారని కూడా చెప్పొచ్చు. ఇటు బట్టి కావచ్చు, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరందరూ కూడా పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపు కూడా ఖాయమైనట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆయన సన్నిహితుడిగా ఉన్నటువంటి బాలసాని లక్ష్మీనారాయణ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అయితే తెలుస్తుంది. ఇది ఈ పరిస్థితులతోటి భద్రాచలంలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.